पूरा लोकल। రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది అధికార పార్టీలో మంత్రివర్గ విస్తరణ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఉగాది తర్వాత ముహూర్తం ఖరారని తెలియడంతో ఆశావాహులంతా గంపడు ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము కొలువుదీరి సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ అవడం లేదా అని ఎదురు చూస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి కాంగ్రెస్ ఆశావాహుల్లో ఆశలు మొదలయ్యాయి. అదే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చాలా సమీకరణాల నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరు రేసులో ఉన్నారు, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటి మంత్రి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబుకు, అలాగే ఉస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్కి 2 మంత్రి పదవులు ఉన్నప్పటికీ వీటితో పాటు విప్పులు కూడా 2 ఉన్నాయి. ఒకటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అలాగే ఆది శ్రీనివాస్. మొత్తానికి ఉమ్మడి జిల్లాకు ప్రధానమైన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కూడా మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అంతా సమీకరణల నేపథ్యంలోనే వీరంతా కూడా ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే కరీంనగర్ జిల్లాలో 3 ప్రధానంగా ముందున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి వేములవాడ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆది శ్రీనివాస్ ప్రస్తుతం విప్పుగా ఉన్నప్పుడు కూడా బీసీ నేపథ్యంలో, మున్నూరు కాపు నేపథ్యంలో, ఇలా ఏ నేపథ్యంలో చూసుకున్నా తనకు వస్తుందని ఒక ఆశలో ఉన్నాడు. మరోవైపు ఇప్పటికే ఏబీసీ ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం చెప్తున్న పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న అదే ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకటి ప్రస్తుతం డీసీసీగా ఉంటూ మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న కవంపల్లి సత్యనారాయణ, ధర్మపురి నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఒకవేళ మాదిగ సామాజిక వర్గాన్ని కనుక మంత్రివర్గ విస్తరణలో భాగం ఉంటే తమకు వస్తుందని ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే వీరిద్దరు కూడా రాష్ట్రంలో 6 మాదిగే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇప్పటికీ వాళ్ళంతా ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎస్సీ కోటాలో తమకు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే మాదిగా సంబంధించిన కమ్యూనిటీ అంతా వెనుకబడి ఉంది, మాకు ఇవ్వాలని చెప్పి వీరిద్దరూ కరీంనగర్ జిల్లా నుంచి ప్రధానంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 5 పెట్టుకోక వీళ్ళిద్దరు కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నారు. ఇప్పటికీ ఈ యొక్క సమీకరణాలు చూస్తే ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమీకరణాలకు ఒకవేళ మనం వెళ్తే కవంపల్లి సత్యనారాయణ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పలుమార్లు అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి రాజకీయ అనుభవం ఉన్నది. జడ్పీ చైర్మన్గా చేసిన అనుభవము, జడ్పీసీ చేసిన అనుభవము, జిల్లాలో రాజకీయంగా చాలా సీనియర్ నేత అయినప్పటికీ మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి. ఇక ఆది శ్రీనివాస్ పరిస్థితి కూడా అంతే. వేములవాడలో పలుమార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే తాజాగా అడుగుపెట్టేది. వీరు 3 ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఆ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వీరంతా కూడా ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి. ఉగాది తెల్లారో ఆ తర్వాతనో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్తున్న క్రమంలో వీరంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో ఇంకా చాలా సమీకరణలు ఉన్నాయి. బీసీల కోటా నేపథ్యంలో అయినా ఇప్పటికే అగ్రవర్ణాలకు సంబంధించి ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పబడుతున్న నేపథ్యంలో మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి విస్తరణకు పూనుకున్న క్రమంలో ఈ మేరకు ఢిల్లీ నుంచి అధిష్టానం పిలుపునిచ్చిన మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితుల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మాత్రం ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాకి. అయినప్పటికీ కూడా మరో 3 పోటీలో ఉంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యోచనలు ఉన్నారు. అయితే ఈ 3లో కూడా ఏ నేపథ్యం చూసుకున్నా కూడా మళ్ళీ ఈ 3లో కోటా, ఒకవేళ బీసీ కోటాలో అయితే
వేములాడ ఆది శ్రీనివాస్కు రావాల్సి ఉంటుంది. అదే ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అయితే కవంపల్లి సత్యనారాయణ కానీ అడ్లూరు లక్ష్మణ్కి వెళ్ళాలి. అదే వీళ్ళిద్దరిలో చూసుకుంటే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ కవంపల్లి సత్యనారాయణ చూసుకుంటే కవంపల్లి సత్యనారాయణ మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అదే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గతంలో జడ్పీ చైర్మన్గా చేసిన అనుభవంతో పాటు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీలో ఆయన మొదటి నుంచి ఉన్న పరిస్థితి. అది ఇవన్నీ బేరీజులు వేసుకుంటే ఒకవేళ ఉమ్మడి జిల్లా కనుక ఎస్సీ కోటాలో అందులో మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రి పదవి వస్తే మొదటి ప్రయారిటీ లక్ష్మణ్ కుమార్కు ఉంటుందని ఒక రాజకీయ చర్చ నడుస్తున్నది. ఒకవేళ లక్ష్మణ్ కుమార్ ఆల్రెడీ విప్ ఉంటే చీఫ్ విప్గా ఇవ్వడమా లేకుంటే మంత్రి పదవి ఇవ్వడం అనేది ఒక యోచనలో ఆలోచిస్తే ఈ అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి అయినటువంటి కవంపల్లి సత్యనారాయణకు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి నుంచి కూడా పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వెంట నడిచింది మాత్రం కవంపల్లి సత్యనారాయణ అత్యంత సన్నిహితుడు కూడా. నాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిన తర్వాత కవంపల్లి సత్యనారాయణ రేవంత్ రెడ్డితో ప్రయాణం మొదలుపెట్టిన క్రమం నుంచి ఒకవేళ ముఖ్యమంత్రికి సన్నిహితుని ఒకవేళ ఆ కోణంలో ఆలోచించినా కూడా కవంపల్లి సత్యనారాయణ తాను కూడా రేసులు ఉన్నారని తెలుస్తుంది. ఇక ఆది శ్రీనివాస్కు ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ కంచుకోట లాంటి బీఆర్ఎస్ను బద్దలు కొట్టి అక్కడ చెన్నమనేని రాజేశ్వరరావు కుటుంబాన్ని బద్దలు చేసి అంత గాలిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన పరిస్థితుల్లో ఆది శ్రీనివాస్కు ఒక ప్రయారిటీ ఉంటుంది. మరోవైపు ఒకవేళ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి రాకపోతే చీఫ్ విప్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చీఫ్ విప్ వల్ల ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంటే ఆది శ్రీనివాస్కు మంచి వాగ్దాటి ఉంది. మొదటి నుంచి ప్రజా ఉద్యమంలో ఉన్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. తర్వాత అసెంబ్లీలో కూడా మంచి వక్తగా ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చిన క్రమంలో చీఫ్ విప్ పరిస్థితి ఉంటే మాటల గారడి ఉండాలి, మాటల వాగ్దాటి ఉండాలి. ప్రత్యర్థులను కానీ ఆపోజిషన్ పార్టీని కానీ ధీటుగా జవాబు చెప్పే ఒక స్కిల్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్కు ఒకవేళ మంత్రి పదవి కనుక రాకపోయిన క్షమంలో ఆది శ్రీనివాస్కు చీఫ్ విప్ అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి గంపడ ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ ముగ్గురు. తమ తమ సామాజిక కోణాలు, రాజకీయ కోణాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు అన్నీ చూసుకొని కూడా వీరంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.